సీఎం కప్కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. గతంలో సీఎం కప్పు రెస్పాన్స్ ఎట్లుంది, ఈసారి సీఎం కప్పు రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది? మనతో పాటు రఘునాథ్ ఉన్నాడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు మనందరం కూడా చాలా ఆనందపడాలి. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదేవాల నుండి ఈరోజు వెలుగులోకి వస్తూ గతంలో క్రీడల పట్ల కానీ సొసైటీ అవగాహన మీద కానీ యువకులను ప్రోత్సహించే విషయంలో కానీ గత ప్రభుత్వాలు విఫలమైనాయి. అయినప్పటికీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారు గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఒలింపిక్ స్థాయికి ఎదగాలనే ఆకాంక్షతోని గ్రాస్ లెవెల్ నుండి స్కూల్ లెవెల్, జూనియర్ లెవెల్లో సీఎం కప్ పోటీలు పెట్టి ఉత్సాహపరుస్తున్నారు. గత సంవత్సరం చూసుకుంటే జిల్లాలో 7,500 మంది క్రీడాకారులు ఈ మంచిర్యాల జిల్లానే పాల్గొన్నారు. సుమారుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో 7 లక్షల మంది, అందులో సుమారుగా 80,000 మంది క్రీడల్లో పాల్పంచుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం. మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో కానివ్వండి, మంచిర్యాల జిల్లా కానీ మా క్రీడా సంఘాలు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయ సహకారం అందకున్నా వారి స్వశక్తితోని, వారి ఇండివిజువల్గా వారి సొంత డబ్బులతో పాటు స్పాన్సర్స్ని చూసుకొని చాలామంది క్రీడాకారులు తయారు చేస్తున్నారు. ఉదాహరణకు ఇలా అథ్లెటిక్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, హ్యాండ్బాల్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇలా ఇండివిజువల్ బాక్సింగ్లో కానివ్వండి, ఇలా జాతీయ స్థాయి, నేషనల్ స్థాయిలో మెడల్స్ కొడుతున్నారంటే ఇక్కడ మా క్రీడా సంఘాలు, క్రీడల సంఘాలతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వల్లనే ఈరోజు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గత ప్రభుత్వంలో యువకులను, విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలను చేస్తే ఆ బానిసల నుండి తప్పించడం కోసం విద్యార్థి దశ నుండే క్రీడల వైపు మళ్లించి వారి శక్తి సామర్థ్యాలను పెంపొంచే విధంగా ఆత్మవిశ్వాసం పెంచుకునే విధంగా వాళ్ళు ఈరోజు ముందుకు పోవడానికి ఈ క్రీడలు దోహదపడతాయి. దీనిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనం గత నెలలో చూసుకున్నాం. ఇలా ప్రపంచ స్థాయిలో కీర్తి గడించినటువంటి మెక్సీని తీసుకొచ్చేసి ఒక క్రీడా హబ్బుగా, అంటే ఇక్కడ ఒక క్రీడా యూనివర్సిటీ సుమారుగా 750 కోట్ల రూపాయలతోని ఇలా క్రీడా యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఒక క్రీడా యూనివర్సిటీ అంటే అసలు ఊహించనిది. ఇలా దానివల్ల మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేసి ఇక్కడటువంటి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, క్రీడాకారులు, వారితో పాటు ముఖ్యంగా ఈరోజు ఈ దేశాన్ని 50% క్రీడల వైపు మళ్లించి క్రీడాకారులను తీర్చిదిద్దాలంటే కేవలం క్రీడా సంఘాలే. ఆ క్రీడా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించేటువంటి బాధ్యత గవర్నమెంట్లో ఉంది. తప్పకుండా ఈ గవర్నమెంట్లో ఆ విధంగా ప్రోత్సాహం జరుగుతుందని ఆశిస్తున్నాం. సీఎం కప్ను ఉద్దేశించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సెక్రటరీగా మీరు ఏ విధమైన రేపటి కార్యాచరణ ఉండబోతుంది? గేమ్స్ ఉద్దేశించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ఎట్లా కనెక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా సీఎం కప్ ఆడే వరకు తీసుకుపోతారు? ఇప్పుడు గ్రామీణ అంటే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీలో ఆన్లైన్ సిస్టమ్గా ఎంట్రీ చేస్తున్నారు క్రీడాకారులు. డైరెక్ట్గా నేరుగా ఇంట్లో సెల్లు, ఇలా చాలామంది దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ సెల్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్ ద్వారా స్కూల్ నుండి కానీ ఆ మండల స్థాయి పోటీలకు వాళ్ళు నేరుగా ఎంట్రీ ఉంటుంది. లేదు వాళ్ళతో కాదనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే వాళ్ళ ద్వారా తీసుకొస్తాం. ఫస్ట్ మండల స్థాయిలో జరుగుతుంది. ఆ మండల స్థాయి నుండి జిల్లా స్థాయి టోర్నమెంట్ తీసుకురావాలి. కొంత మండలం నుండి జిల్లా స్థాయి తీసుకొచ్చడంలో కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఆ క్రీడాకారులను కమ్యూనికేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా ఈ జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించేటప్పుడు దానికి కావాల్సినటువంటి టీఏడిఏలు కూడా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా కలెక్టర్ ద్వారా అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇంకొంచెం పెద్ద మొత్తంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏం చెప్తారు ఒక క్రీడాకారుడిగా దీన్ని ఉద్దేశించి? అంటే మాకు తెలిసి క్రీడలు అనేటివి రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతోపాటు క్రీడలు పెరుగుతున్నాయి. కాకపోతే క్రీడాకారుల డిసిప్లిన్ తగ్గుతుంది. రెండోది, శారీరకంగా, మానసికంగా, ఫిజికల్గా క్రీడాకారుడు స్ట్రాంగ్ ఉండలేకపోతాడు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థకు అనుగుణంగా చాలామంది పేరెంట్స్ కూడా విద్య అని వెంట పిల్లల్ని ఒక బాండ్ చేస్తున్నారు స్టడీకి. అట్లా కాకుండా ప్రతి విద్యార్థిని ఫస్ట్ మెంటల్గా, ఫిజికల్గా తయారు చేస్తే తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో విద్యలో కూడా ముందు స్థాయి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఫస్ట్ మెంటల్గా, ఫిజికల్గా మీ
పిల్లల్ని రోజు ఒక 1 అవర్ అట్లీస్ట్ 1 అవర్ మీరు గ్రౌండ్ లేకపోయినా ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలైనా ఆ క్రీడల వైపు కానీ అక్కడ ఉన్నటువంటి ఏది మల్టిపుల్ గేమ్స్ ఏదైనా ఒక గేమ్ మీద కాంటెస్టేషన్ చేస్తే దానివల్ల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అదే కాకుండా విద్యతో పాటు మీరు పెట్టేటువంటి పిల్లలకు విద్యను పెట్టడం వల్ల మార్నింగ్ 6 o'clock లేస్తాడు, 7 o'clock బ్యాగ్ పట్టుకొని స్కూల్కి పోతే మళ్ళీ 5 o'clock రిటర్న్ అవుతాడు. 5 o'clock ఇంటికి రాగి కొంచెం కాలు చేతులు కడుక్కోగానే కాసేపు స్టూడెంట్ సెల్ చూస్తాడు. 6:30కి ఆటోమేటిక్గా మళ్ళీ ట్యూషన్ పోతుండు. అంటే మళ్ళీ 8:30కి వస్తాడు, రాగానే తిరిగి పడుకుంటాడు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదు దానివల్ల ఫిజికల్గా కానీ మెంటల్ కానీ పిల్లలు ఎదగలేకపోతున్నారు. కనుక తల్లిదండ్రులందరికీ వాళ్ళకు ఆత్మశైర్యం మెచ్చే విధంగా క్రీడల వైపు మళ్లించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. చెప్పండి ఏమంటారు క్రీడలను ఉద్దేశించి ఏం చెప్తారు? గతంలో కంటే ఇప్పుడు క్రీడల పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. గత ప్రభుత్వం కానీ క్రీడలకు ప్రోత్సహించారు, కాకపోతే క్రీడా సంఘాలకు ఎటువంటి నిధులు ఇవ్వలేదు. క్రీడాకారులకు కూడా ఎటువంటి అంటే ప్రోత్సాహకాలు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టిన వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాలు ఇస్తే ఇంకా ముందుకు వస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం కప్ మెయిన్గా సీఎం కప్ అనేది ఒకటి పెట్టేసి గౌరవ సీఎంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడలను ప్రోత్సహిస్తూ ముందు తీసుకొస్తున్నారు. దీని ద్వారా అంటే కింది స్థాయి నుంచి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఈ 3 స్థాయిలలో పెట్టడం వల్ల క్రీడాకారులు ముందుకు వస్తున్నారు, వివిధ క్రీడలలో ముందుకు వస్తున్నారు. దానివల్ల అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే అరే సీఎం కప్ ఉంటుంది, ఖచ్చితంగా మనం ఆడాలి, మెడల్ కొట్టాలంటే ఖచ్చితంగా మనకు ప్రాక్టీస్లు ఉంటుంది అవుతుంది అనేది ఒక క్రీడలలో ఒక సిస్టమ్ లాగా వచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొంచెం నిధులు కేటాయించాలి. చెప్పండి ఒక నిమిషం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వతహాగా క్రీడాకారుడు కావడం వల్ల క్రీడల వైపు అంటే ఇంతకుముందు లేనటువంటి ఒక జోసు అనేది క్రీడాకారుల్లో కనబడుతుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వాలు గ్రామాలలో క్రీడా వ్యవస్థను ప్రతిష్టం లేదు, ఫౌండేషన్ లేదు, క్రీడాకారుడు ఎట్లా బయటకు వస్తారో ఎట్లా ఆడగలరు? అయితే గ్రామాలలో క్రీడలు అభివృద్ధి పొందాలంటే ఒకటి సార్, అక్కడ ఆ గ్రామాలలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ పాఠశాలల్లో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్థాయి అయితేంది లేకపోతే హై స్కూల్ స్థాయి అయితే ఆ స్టాండర్డ్లో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని కానీ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కోచ్ని కానీ పెడితే అక్కడికి వెళ్ళి ఫౌండేషన్ పడుతుంది. దాని ద్వారా ఏంటంటే మన భారతదేశంలో ఇంత జనాభా ఉన్నది, కానీ దానికి తగ్గట్టుగా క్రీడాకారులు రాకపోవడానికి ఏంటంటే క్రీడలను గ్రామ స్థాయిలో పటిష్టం చేయలేకపోవడమే. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుండి గ్రామ స్థాయి నుండి అయితే పెట్టిండ్రో కొద్దిగా కదలిక అనేది వచ్చింది. ఏదైనా మంచిది క్రీడలకు ఒక మంచి భవిష్యత్తు ఉన్నదని ఆశిస్తున్నాం, ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒక క్రీడాకారుని క్రీడా అసోసియేషన్ సెక్రటరీగా అని మా యొక్క ఉద్దేశం సార్. ఇది పరిస్థితి. అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఈసారి ఎక్కువ మొత్తంలో క్రీడాకారులు ఆడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రఘునాథ్ చెప్తున్నారు. దీంతోపాటు అసోసియేషన్ సెక్రటరీలు కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం, గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ లెవెల్లో పీటీ వ్యవస్థను కానీ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా ఇటు అధికారులు కూడా ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.